ఏదైతే పహల్గామ్‌లో జరిగిన సంఘటన ఉందో, అది మతంతో సంబంధం లేకుండా అందరినీ కలిచివేసింది. మై డీప్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ హూ ఆర్ ఎఫెక్టెడ్. చాలామంది హిందువులు వచ్చి కమెంట్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడమని తప్పకుండా మాట్లాడతాను. అయితే మతం మనుషుల్ని చంపివేస్తుంది, దేశంలో మనుషులు లేకుండా చేస్తుంది అని అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. దేవుడిపై ఉన్న ప్రేమ, భక్తి అది మన వరకు ఉంటే సరిపోతుంది కానీ అది పక్కవాడికి కూడా చేరాలి. నా నమ్మకం పక్కవాడు ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలా నమ్మని పక్షాన వాడు బతకడానికి అర్హుడు కాదు. వాడిని చంపైనా చేస్తాము. మా మతమే, మా నమ్మకమే ధర్మము అని అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ ధర్మం అధర్మంగా మారి ఉగ్రవాదంలా మారుతుంది. అది ఎప్పుడైతే మత పిచ్చిలాగా మారిందో అది ఉగ్రవాదానికి దారితీస్తుంది. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ లా జరుగుతుంది. రెండు థియరీస్ జరుగుతున్నాయి. అక్కడ పాకిస్తాన్ అంటుంది మాకు సంబంధం లేదని, వాళ్ళలో వాళ్ళే ఇది చేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళే జరిగించిన కుట్ర అని. ఇంకొకటి మతం అడిగి మరీ చంపారు, ఇది ముస్లింలే చేశారు. ఈ రెండు విషయాలు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మనిషిని గూర్చి ఒక వర్గాన్ని, ఒక మతాన్ని జడ్జ్ చేయడం, జనరలైజ్ చేయడం చాలా తప్పు. అక్కడ చనిపోయిన వాళ్ళలో ముస్లిమ్సే కాదు, హిందువులే కాదు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మేము క్రిస్టియన్, మాకు కల్మా చదవడం కూడా రాదు అని ఆమె చెప్తుంది. और बस इतना बोला मेरे पति ने, उनको ऐसे धक्का दिया और बंदूक मार दी बिल्कुल सीने पे। पति ने वही ఇప్పుడు ముస్లిమ్స్ మీద ఇంకా హేట్రెడ్ పెరిగిపోయింది. నేను ఒక వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అందులో 28 మెంబర్స్ చనిపోయిన విధానంలో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. అక్కడ పనిచేసే వ్యక్తి చనిపోతున్న వారికి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళందరికీ సహాయం చేస్తుంది. వారిని కాపాడబోయే క్రమంలో ఆయన్ని కూడా చంపివేశారంట. ఆయన కూడా ఒక ముస్లిం వ్యక్తి. ఆ కుటుంబానికి ఆయనే ఆధారం. घर में और कोई नहीं है कमाने वाला? ना ना ना, हाँ। ये कमाने वाला। ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था। ये हाय खुदा। దీన్ని బట్టి ఏమవుతుంది, ముస్లిమ్స్ అందరూ ఒకేలాగా ఉండరు అని చెప్పేసి. జిహాదిస్ట్ని చూసినప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకలాగే ఉంటారు అని ముస్లిమ్స్కి భయపడినప్పుడు, నా జీవితంలో కలిసిన కొంతమంది ముస్లిమ్స్ని చూసినప్పుడు అందరూ ఇలా ఉండరు, ఎవరైతే మత పిచ్చితో రగిలిపోతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్మాదం ప్రకటిస్తారని. అలాగే నా ఫస్ట్ ఫ్రెండ్స్ హిందువులు, అందులో చాలా మంది ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చానో నాకు వచ్చిన కమెంట్స్, నన్ను హిందువులు చేసే ట్రోలింగ్ బట్టి అందరూ మంచి వాళ్ళే ఉండరు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, మత ఉన్మాదులు ఉంటారు అని చెప్పేసి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇస్లాం పేరు చెప్పుకుని, అల్లా పేరు చెప్పుకుని మతమే జీవితంలా బ్రతికే మత ఉన్మాదులు జిహాదిస్టులు. మతం పేరుతో దేవుడి పేరు అడ్డు చెప్పుకొని మనిషిని మూఢనమ్మకాలు, ప్రలోభాలకి గురయ్యి కాఫీర్స్ ని చంపినప్పుడు అల్లా దగ్గరికి వారు చేరుతారు, వీళ్ళకి కూడా స్వర్గం లభిస్తుంది అని ఒక సంస్థ వెనకాలండి మత విద్వేషాల్ని మనుషులో మెదడులో ఎక్కిస్తూ, వాళ్ళకి తప్పుడు సమాచారాన్ని, మూఢభక్తిని, మూఢనమ్మకాన్ని ఎక్కిస్తూ మనుషుల మీద పంపించే జిహాదిస్టులు హిందువుల్ని, క్రిస్టియన్స్ ని చంపే వార్తలు ఇప్పుడు వరకు మనం ఎన్నో చూసాం. అదే విధంగా హిందూ సంఘాలు ధర్మం పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని అతి కిరాతకంగా వాడు క్రిస్టియన్, వాడు ముస్లిం అని అనగానే వాడి మీద లేనిపోని అబద్ధ ప్రచారాలన్నీ చేపిస్తూ, పాస్టర్ల మీద నెపాలు వేస్తూ, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాన్ని చేయిస్తూ, ఒక ఎజెండాని నడుపుతూ దేశంలో మత విద్వేషాలు మనుషుల్లో, అమాయక హిందువుల్లో పెంచి పోషిస్తూ వాళ్ళని జనాల మీదకి రప్పించి వాళ్ళని చంపివేయడం కూడా చూసాం. ఎప్పుడైనా గమనించారా, ఒక ముస్లిం క్రిస్టియన్ చంపుతాడు, ఒక హిందూ క్రిస్టియన్ చంపుతాడు, కానీ ఎప్పుడైనా క్రిస్టియన్ చంపించారు, క్రిస్టియన్ దేవుడి పేరు చెప్పుకొని
జీసస్ పేరు చెప్పుకొని ఎక్కడైనా మతోన్మాదంతో చంపారు, మతోన్మాదం ప్రకటిస్తున్నారు, ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారు, దేవుడి పేరు చెప్పుకుని కొట్టారు, లేదంటే క్రిస్టియన్ మతోన్మాదులు అన్న వార్తలు ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? లేదు. ఎందుకంటే ప్రేమని, శాంతిని బోధించే వాళ్ళు తప్ప మా దాంట్లో ఎవరు ఉండరు. దేవుని ప్రేమ మా మైండ్ లోకి ఎక్కించే వాళ్ళే ఉంటారు తప్ప మతమే మాకు ముఖ్యం అనే వాళ్ళు మా దాంట్లో ఎవరు లేరు. దేవుడే మాకు ముఖ్యం, దేవుడే మాకు సర్వస్వం, ఆయన కోసం చనిపోతామన్న వారు క్రిస్టియన్సే కానీ మతమే మాకు ముఖ్యం, మతం కోసం చంపేస్తాము చనిపోతామా అన్న వాళ్ళు, అలాంటి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ లో ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేరు. అది మా దేవుడు, మా బైబిల్ మాకు నేర్పిన ధర్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని ఎన్నోసార్లు చెప్పాను. అసలు మాకు మతమే కావాలంటే జూడాయిజం అనే మతంలోనే మేము ఇంకా ఉందిమేమో, కానీ క్రీస్తును అనుసరించేవారు హూ ఎవర్ ఫాలోస్ ద క్రైస్ట్ ఇస్ కాల్డ్ క్రిస్టియన్స్. అందుకే వాళ్ళని అంతియోకులో ఆనాడు 1st centuryలో దేవుని సువార్త నిమిత్తమై బయలుదేరినప్పుడు అంతియోకులో శిష్యుల్ని క్రిస్టియన్స్ గా పిలువబడ్డారు. 313 ADలో కాన్స్టంటైన్ వచ్చినప్పుడు దీన్ని అఫీషియల్ రిలీజన్ గా క్రిస్టియానిటీగా మార్చారు. సో మాకు మతమే కావాలని అనుకుంటే ఇప్పటికీ జుడాయిజంలోనే ఉంది మేము. నేను ఒకటి గమనించాను, ప్రవీణ చనిపోయినప్పుడు ఇష్టానుసారమైన బూతులు తిట్టినప్పుడు, ఒక క్రిస్టియన్ చనిపోయినప్పుడు రాక్షసానందం పొందినప్పుడు ఈ హిందువులందరూ కామెంట్ సెక్షన్ లో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నప్పుడు మాకు అంతే బాధ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఒక హిందువు చనిపోయినప్పుడు మా ధర్మం పేరు చెప్పి మరి మమ్మల్ని చంపారు అని బాధపడుతుంటే మీకొక న్యాయం మాకొక న్యాయమా అని ఈ హిందువులు నేను ప్రశ్నిస్తున్నాను. ప్రవీణ చనిపోయినప్పుడు ఆయన అడ్డు పెట్టుకుని శవాల మీద పేలాలు వేరుకుంటున్నారు అని అన్నారు కదా మొన్నటి వరకు ఈ హిందువులు. చనిపోయింది టార్గెటెడ్ హిందువులే అని ఎందుకు ప్రజల్లో మత విద్వేషాలు పెంచుతున్నారు కావాలని? మన డిప్యూటీ సీఎం గారు కూడా హిందువులే అని అనడం చాలా ఆశ్చర్యం. అక్కడ క్రిస్టియన్ని చంపేశారు, ముస్లింని కూడా చంపేశారు కదా. వాళ్ళని వదిలేసి హిందువులు ఒక్కరినే కల్మా చదవమని చంపితే అప్పుడు అనాలి. ఇలా అందరూ చెప్పడం వల్ల దేనికి దారి తీస్తుందో మీరే చూసుకోండి. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. లెట్ మీ సో ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్న పరిస్థితి సార్. అది మీరు క్లారిటీగా ముగ్గురు కుటుంబాలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదన్నా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు జయ శ్రీరామ్ అనకపోతే ఎంతో మందిని కొట్టి చంపినప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? ఒకప్పుడు గుజరాత్లో మతం అడిగి ఈ హిందువులు ముస్లిమ్స్ని చంపేశారు ఎంతో మందిని. ఇప్పుడు యాంటీసెమిటిజం చూపిస్తూ ఎక్కడ ముస్లిమ్స్ కనిపిస్తే, ఎక్కడ కాశ్మీరీ కనిపిస్తే కాశ్మీరీ స్టూడెంట్స్ని ఇష్టానుసారంగా చితకబాదుతున్నారు. ఎంత బాధ వేస్తుందంటే మత పిచ్చి ఇంత ఉగ్రవాదంలా మారుస్తుంది మనిషిని. अल्लाह, इसने क्या बोला? अरे मतलब ऐसे मत बोलो बस। यार इन्होंने मारा पुलिस आई। बोल जय श्री राम, बोल जय श्री राम, बोल और एक बार बोल बेबो का जय श्री राम, और एक बार बोल जय श्री राम, जय हनुमान बोल, और एक बार बोल अभी बोलो, अभी बोला मैं क्या करना है तब का चला सही बोल रहा हम लैब में